నారాయణ బోధర్ అమ్మాయిని తీసుకెళ్ళి పట్టలే. రేయ్ నీకు మా నాన్న గురించి తెలీదురా. నా గురించి మీ నాన్నకు కూడా తెలీదురా. ఇంటికెళ్ళి చెప్పు బే. గుడ్ జాబ్ మిస్టర్ డిపెండబుల్. థ్యాంక్ యూ సార్. అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. పూజని తీసుకుని డిన్నర్కి రావాలి. ఇంకా నాన్నగారిని కూడా కలవలేదు. ఈరోజు నాన్నగారు బర్త్డే కూడా కదా. సరే పని అయిపోయింది కదా, డబ్బు తీసుకొని ఎమ్మెల్యే రవికి ఇచ్చే. సరే సార్. డిన్నర్ మర్చిపోవద్దు. షూర్ సార్. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ్యం. సార్ సిఐ విజయ్ వచ్చింది సార్. కూర్చోమని చెప్పు. గట్లనే సార్. ఎవరండి? పోలీసు వాళ్ళేవే. నువ్వు కానీ నేను ఇప్పుడే వస్తా. త్వరగా వచ్చేయండి. అలాగే. నారాయణ, మాధవ. మార్నింగ్ సార్. కూర్చోమ్మా. డబ్బు తెచ్చాను సార్. ప్రసాదం తీసుకో బాబు. 20 లక్షలు. డీసీపీ చెప్పాడు నీ గురించి, నువ్వు చాలా సిన్సియర్ అని. ఇది లేకుండా చేద్దాం అనుకున్నాను కానీ బట్ అందరూ నాలా ఉండరు కదా. ఓం నమో నారాయణాయ నమః. సారీ సార్, మీరు లేనప్పుడు మీ క్లబ్ మీద రైడ్ చేశాను. చెయ్యాలి బాబు. మీడియా, జనం, డిపార్ట్మెంట్ నమ్మాలి కదా. జానీ ఎన్కౌంటర్ తప్పలేదు. నేను అడిగానా? అది నీ డ్యూటీనే. థ్యాంక్ యూ సార్. వస్తాను. చల్లగా ఉండమ్మా. బాబు, నా క్లబ్లో రైడ్ చేసి కొట్టేసిన డబ్బు నువ్వు అక్కడే ఉంచుకున్నావా? నా డబ్బు కొట్టేసి నాకే లంచం ఇస్తున్నావా? మనుషులు కాబట్టి తప్పులు చేస్తుంటారు, దేవుడు కాబట్టి వాటిని క్షమించేస్తుంటాడు. నేను ఆ రెండూ కాదు, అది నీకు బాగా తెలుసు. సారీ సార్, మీ 20 మీకు ఇచ్చేస్తాను. 40 తీసుకుంది 20 సార్. ఇవ్వాల్సింది 40. కొంచెం టైం ఇవ్వండి సార్, ఇచ్చేస్తాను. తీసుకో. సార్ నా పని ఇచ్చావుగా, అయిపోద్ది. దేని అకౌంట్ దాంది బాబు. మన కొత్త అకౌంట్ త్వరగా సెటిల్ చేయాలి. ఏమా? సరే సార్. సెట్ రావాలా? వద్దు, అడ్రస్ చెప్తా, పోయి తీసుకో. ఠీకే చెప్పు. ఆ రోడ్ మీద సీదా వెళ్ళిపో. అక్కడ టెంపుల్ నుంచి రైట్ తీసుకో. మటన్ షాప్ పక్కన కిరాణా కొట్లో తీసుకో. ఏంటి, సెల్ ఫోనా? అవును. నాకు తెలుసు. వెరీ నైస్. దిగు. నా ఆయుసు కూడా పోసుకుని నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. దీర్ఘాయుష్మాన్ భవ. రండి మావయ్య, త్వరగా రండి, కేక్ కట్ చేయాలి. కేక్ చూస్తే ఒక 5 మినిట్స్ అమ్మా, డేవిడ్ వచ్చేస్తుంటాడు. మేము వచ్చేసాం. అదిగో వచ్చారు. అరే డేవిడ్, ఏమైందిరా? ఏం లేదు, కొద్దిగా బెణికిందంతే. మీకు గిఫ్ట్ కొనడానికి వెళ్ళి జంపులు చేశారు. హాయ్ రా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళావా? ఫస్ట్ వీడమ్మా, తర్వాతే దేవుడైనా డాక్టర్ అయినా. రండి. హ్యాపీ బర్త్డే. మావయ్య, 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 మావయ్య.
హ్యాపీ బర్త్డే మావయ్య. విజయ్ కూడా వచ్చాడండి. మీ జ్వరం తగ్గిందా అత్తయ్య? జ్వరం వచ్చింది నాకమ్మా. జ్వరం మీకొస్తే నీసం అత్తయ్యకి వస్తుందేం మావయ్య? బరువులు మోయిస్తున్నారా? వాడిని మోసింది చాలమ్మా. ఇంకెలా సారీ చెప్పాలో నాకు తెలియట్లేదు సార్. నాన్నంటే నాకు చాలా ఇష్టం సార్. పూజ నేను ఇల్లు వదిలి ఆల్రెడీ 1 year అయింది. లోకంలో తండ్రి కొడుకులు ఇద్దరిది ఒకే రోజు పుట్టినరోజు ఉంటుందో లేదో నాకు తెలీదు. మేమున్నాం కదా. అరే ఇంట్లో కూడా రానివ్వట్లేదు సార్. ఈరోజు కూడానా? నా మొండితనం ఆయనకు వచ్చినట్టుంది. నీ మొండితనం ఆయనకు వచ్చిందా? ఏదో ఒకటి సార్, అర్థం చేసుకోడేంటి? ఆయన సిన్సియర్ అయితే నేను కూడా అదే కదా సార్. నాది అదే బ్లడ్ కదా. రిలాక్స్ విజయ్. డబ్బు నువ్వు రవికి ఇచ్చేసావు కదా. ఎంక్వైరీలో క్లీన్ చిట్ వస్తుంది. నీ యూనిఫామ్ మళ్ళీ నీకొస్తుంది. నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతావు. ఆఫ్టర్ ఆల్ ఇంకెంత? జస్ట్ 8-10 days లో ఎంక్వైరీ క్లియర్ అయిపోతుంది. రిలాక్స్ మ్యాన్, హ్యావ్ యర్ డ్రింక్, కమాన్. మరి మీ ఎంక్వైరీ సార్? నాది కూడా క్లియర్ అవుతుంది. క్లియర్ అయ్యి నక్సల్ ఏరియాకు ట్రాన్స్ఫర్ అయింది. రిలాక్స్ రిలాక్స్ పద్మా, చిల్. ట్రాన్స్ఫర్ ఏంటి సార్? ప్రమోషన్ ఇంకెవరికి ఇచ్చి నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. వెళ్ళాలి, తప్పదు. అవును, మీ ఇద్దరు ఒకటేసారి సస్పెండ్ అయ్యారు కదా. సస్పెండ్ కాదు పద్మా, డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్. ఏదో ఒకటి. అయినా విజయ్ కి 10 రోజుల్లో పని అవుతుందన్నారు. మీకు ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతుందండి? అది వేరు, నాది వేరు. ఇద్దరు పోలీసులే కదా. పద్మా, మనం తర్వాత మాట్లాడుకుందామా? ఈ రోజు పాపం విజయ్ హ్యాపీ బర్త్డే. మనం డిన్నర్ పిలిచాం. మన ప్రేమ కథ చెప్పుకోవడానికి కాదు. ఇలా ఉంటుంది పూజ. అడగకూడదు ఏది. మళ్ళీ పొద్దున్న లేవగానే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంటారు. రా విజయ్, బిర్యానీ చల్లారిపోతుంది. నన్ను తిట్టి చంపుతుంది, మీకు పెట్టి చంపుతుంది. ఏమంటున్నారు? ఆకలన్నాను.